అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఢిల్లీలో మిస్ అవుతున్నటువంటి కేసుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మరి మనం గతంలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు అమ్మాయిలు మిస్ అవుతున్నట్లు, మహిళలు మిస్ అవుతున్నట్లు మనం అనుకోవడం జరిగింది. కానీ మరి ఈరోజు నిజంగానే మరి ఢిల్లీలో రాజధాని, మన భారతదేశంలో రాజధాని అయినటువంటి ఢిల్లీలో మరి ఈరోజు అమ్మాయిలు కానీ, మైనర్ అమ్మాయిలు, మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా ఈరోజు అదృశ్యం అవుతున్నారు. మరి అదృష్టమైన వాళ్ళు కనిపిస్తున్నారా? మరి పోలీసు వాళ్ళు ఆ కేసులు ఫైల్ చేసి మరి వాళ్ళను రికవరీ చేసి మరి అప్పగించడం అలాంటివి జరుగుతున్నాయంటే అటువంటి అవి జరగడం లేదు. సో దయచేసి ఢిల్లీలో జనవరి 1 నుండి 15వ తారీఖు వరకు ఎన్ని కేసులైనాయి, మరి దాంట్లో అమ్మాయిలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, మరి ఆ యొక్క ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఆ ఫైల్ అయిన కేసుల్లో మహిళలు ఎంతమంది, మైనర్ బాలికలు ఎంతమంది, మరి మిస్ అయిన వాళ్ళలో ప్రభుత్వం ఆ యొక్క కేసులను ట్రేస్ అవుట్ చేసి మరి ఎంతమందిని రిటర్న్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మన భారతదేశంలో ఢిల్లీలో దేశ రాజధానిలో 15 రోజుల్లో మొత్తం 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మహిళలు, బాలికలు కలిపి 509 మంది, 15 రోజుల్లో అమ్మాయిలు 509 మంది మిస్ అయ్యారు. అదేవిధంగా పురుషులు 209 మంది మిస్ అయ్యారు. అదేవిధంగా బాలికలు దాంట్లో 146 మంది బాలికలు మిస్ అయితే 196 మంది పురుషులు మిస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2005లో మన యొక్క ఢిల్లీలో చూసినట్లయితే 24,508 మంది మిస్ అయినట్లు పోలీసులు గణాంకాలు చెప్తా ఉన్నాయి. అందులో 14,875 మంది మహిళలు ఉన్నారు. 15,421 మంది ఆచూకే తెలియదు. ఇంతవరకు వాళ్ళ ఆచూకు తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళో తెలియదు. మరి వాళ్ళు చనిపోయిలా, బ్రతికిల్లా, మరి యొక్క మైనర్ బాలికలను, మహిళలను తీసుకెళ్ళి మరి ఎక్కడన్నా అన్యాయమైన ప్రదేశాలలో మరి వాళ్ళని ఉంచడం జరిగిందా, వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్నారా, మరి అటువంటి ఆచూకి మన ఎవరికి తెలియట్లేదు. సో ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థ ఉండి కూడా, ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉన్నా కూడా మరి మన యొక్క ఆడపడుచులను తేలేకపోతున్నటువంటి అసమర్థత పాలన ఈరోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే 2025లో 22,882 కేసులు ఒక 1 yearలో కేసులు ఫైల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2029 నుండి 2025 వరకు 62,000 మందిని మిస్ అయినట్టు గణాంకాలు, కేసులు ఫైల్ అయినాయి. అదేవిధంగా గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క హయాంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, వైసీపీ ప్రభుత్వంలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని చెప్తూనే మరి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అవుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మరి మీ యొక్క ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ తోటి సీఎంలను కలిసి మరి ఎంతమంది మిస్ అయ్యారో అంతమందిని రిటర్న్ తెచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో కూడా నేను ఒకటి ఆడపిల్లలకు, మైనర్ బాలికలకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో మీ తల్లిదండ్రులకు తెలియకుండా, అదేవిధంగా మీ ఇంట్లో మీ అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు తెలియకుండా దయచేసి ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దు. ఈ యొక్క రోజులు చూస్తూ ఉంటే మన ఏదైనా షాపు కానీ, ఏదైనా కిరాణా షాపు కానీ, ఏదైనా ఏదో ఒక షాప్ పర్పస్కి వెళ్తే మరి చాలా మంది మరి ఒక మాస్క్ రూపంలో వచ్చి మీకు ఒక ఖర్చులో ఒక మొత్తం అనేది ఉంటుంది, అది ఇక్కడ పెట్టగానే మనం స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. సో స్పృహ తప్పి పడిపోవడం వల్ల వాళ్ళు క్యాబ్లో వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ యొక్క క్యాబ్కు వాళ్ళకు నెంబర్లు ఉండేవి, ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు అంత చిక్కని విధంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి మహిళలు కానీ, మైనర్ బాలికలు కానీ, పురుషులు కూడా, ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తల్లిదండ్రులారా మీరందరూ మీ పిల్లల్ని
ప్రతి నిమిషం వాళ్ళని కాపాడుకుంటూ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఏం చేస్తున్నారు అని వాళ్ళని కాపాడుకుంటూ మరి మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళని కాపాడితేనే రేపటి భవిష్యత్తు ఉంటుంది. సో దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు, మైనర్ బాలికలకు మీరు స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో, అదేవిధంగా మీరు ఒకరు మాత్రం వెళ్ళకండి. జంటగా ఒక నలుగురు, ఒక ఐదుగురు ఒక జంటగా వెళ్ళి వేరే ప్లేస్లలో పార్కులకు కానీ, మూవీస్ కానీ, ఎటన్నా బయటికి తీసుకెళ్తా అంటారు ఫ్రెండ్స్ సర్కిల్లో. అటువంటి అన్నీ ఈ రోజుల్లో బంద్ పెట్టండి. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారో మరి అదే విధంగా ఫాలో అయ్యి కాలేజీకి పోయి, స్కూల్కి పోయి మళ్ళీ తిరిగి మీ ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.